వెంకటరెడ్డి గారు, ఇక్కడ బీజేపీ 3 స్థానాల్లో పోటీ చేస్తుంది అండ్ ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈసారి బీజేపీ ఒక స్టెప్ ఫార్వర్డ్ ఉంది. ముగ్గురు అభ్యర్థులు కూడా రోజు ప్రచారంలో 25 రోజుల నుంచి దాదాపు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఏం చేస్తాము, ఎలా గళం వినిపిస్తాము, ఇవన్నీ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఈవెన్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ గారు కూడా ప్రచారానికి వెళ్ళి వాళ్ళకి మద్దతుగా ప్రచారం చేస్తూ వచ్చారు. ఎంతవరకు నమ్మకంగా ఉంది? అట్ ద సేమ్ టైం రెండు పార్టీల్లో ఏవి మీకు సపోర్ట్ చేస్తున్నాయి? కాంగ్రెస్ పార్టీ చేస్తుందా, బీఆర్ఎస్ పార్టీ చేస్తుందా? ముందుగా మీకు అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు, ప్యానల్ పెద్దలకు కూడా. ఇక్కడ ఏంటంటే రెండు పార్టీలు కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీదనే కౌంటర్ వేస్తూ ఉన్నాయి. ఏంటంటే భారతీయ జనతా పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటనేది, బీఆర్ఎస్లోనూ కాంగ్రెస్ బీజేపీ ఒకటనేది. నాకు అర్థం కావట్లేదు. వీళ్ళ చీకటి ఒప్పందాలు వాళ్ళు బయట పెట్టలేక మిగతా పార్టీల మీద వేయడం అలవాటు అయిపోయింది. వీళ్ళ చరిత్ర బేసిక్ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలు ఎంతసేపు ఉన్నా కూడా ఎక్కడన్నా ఇప్పటివరకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడన్నా పొత్తు పెట్టుకుందా? ఎక్కడన్నా కనిపించింది భారతదేశంలో చెప్పాలంటే? మేము 2 సీట్ల నుంచి లోపాయికార ఒప్పందం అసలు మా ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ కానీ లేకపోతే మాకు ప్రధానంగా ఒక శత్రువుగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ భారతదేశం మొత్తంలో. ఇక్కడ కూడా అదే విధంగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మాకు రేపొద్దున మేము ఓడించేదే ఆయన వాళ్ళని బీజేపీ పార్టీ అయినా బీజేపీ పార్టీ ఎక్కడ అవుతుంది చెప్పండి? కాంగ్రెస్ టీడీపీ నుంచి వచ్చాడు, కాంగ్రెస్లో పోయిండు, రకరకాల పార్టీలు. సో అట్లా కాదు కదా. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఈ రెండు కూడా బీఆర్ఎస్ కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ రెండు బొమ్మ పొరుసు పార్టీలు. కేసీఆర్ పుట్టిందే అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర మంత్రివర్యులుగా రకరకాల హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మిగతాలంతా కూడా మంత్రులు పనిచేశారు. కానీ ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్తో కానీ బీజేపీ కాంగ్రెస్తో కానీ ఎక్కడ కలవలేదు, ఎక్కడ కూడా లేదు. కావాలని వీరు బులదలుకుంటూ భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ఓడించాలో ఆలోచన. ఇక్కడ గల్లీలో పోరాటం చేస్తారు, ఢిల్లీలో చీకటి ఒప్పందాలు పెట్టుకుంటారు రెండు పార్టీలు. చెప్తా, దాని గురించి కూడా చెప్తారు. దాని గురించి మరి మీరు మీ బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలుగా ఎన్నిసార్లు కలిసారు చెప్పండి? అప్పుడు చీకటి ఒప్పందాలు పెట్టుకున్నట్టు అని చెప్పాలా? బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎంతమంది మంత్రులు కలిసారు, ఎన్నిసార్లు ప్రధానమంత్రులు కలిసి చెప్పండి? అది చీకటి ఒప్పందం అవుతుందా? చీకటి ఒప్పందం అవుతుందా? మీకు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి కానీ సంక్షేమ పథకాల కోసం డెఫినెట్గా అడగాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంటుంది. కాబట్టి పోయి కలుస్తారు, ఎవరైనా కలుస్తారు. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, మొత్తం 29 రాష్ట్రాల నుంచి డెఫినెట్గా పోయి కలిసే బాధ్యత ఉంటుంది. వాళ్ళకి అపాయింట్మెంట్ దొరుకుద్ది. అది ముఖ్యమంత్రిగా డెఫినెట్గా దొరుకుద్ది. ఎవరున్నా కూడా ఇక్కడ బీజేపీలో ఉన్నారా, కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, ఇది గమనించాలి. ఎందుకంటే అక్కడ ఆయన పోయింది కూడా ఆయనకు దాన్ని కలవడానికే. మాకు నిధులు కావాలి, మాకు ప్రాజెక్టులు ఉన్నాయి, రకరకాలుగా మేము చేపట్టాలనుకుంటున్నాం, వీటికి మాకు నిధులు కావాలని చెప్పే బాధ్యత ఉంటుంది కాబట్టి చెప్తారు ఎవరైనా. సో దాన్ని మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ ఎట్లా అవుతుంది చెప్పండి? ఎట్లా అవుతుంది? మీరు చీకటి ఒప్పందాలు పెట్టుకొని మీరు క్యాండిడేట్లను నిలపకుండా కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయకుండా 2 స్థానాలు 1 స్థానం చేసుకుంటూ ఎవరెవరికో చీకటి ఒప్పందాలతోటి ఎవరెవరు గెలిపించుకుంటూ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ 3 స్థానాలు మేము పోటీ చేస్తూ ఉన్నాం, 3 స్థానాలు గెలుస్తూ ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పాలన చూశారు, కేసీఆర్ పాలన చూశారు, తర్వాత ఈ 14 నెలల కాంగ్రెస్ పాలన కూడా చూశారు, విసిగిపోయారు. వాళ్ళు చేయండి వీళ్ళు చేయండి. రేపొద్దున భారతీయ జనతా పార్టీ మరి అభ్యర్థులు గెలిపిస్తే తెలంగాణ ప్రజల వాణిగా రేపొద్దున శాసన మండలిలో వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి చెప్తాం, డెఫినెట్గా మేము ఒత్తిడి తీసుకొస్తాం, వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా పోరాటం చేస్తారు వీళ్ళు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా. ఇప్పుడు సో అందుకని ఈ ముగ్గురు కూడా ఒక నిమిషం ఉండండి, నేను మాట్లాడేది ఒక నిమిషం తర్వాత మాట్లాడదు. 8 మంది పార్లమెంట్ సభ్యులు. మీరు ఎందుకు మీరు పోటీ చేయలేదు కదా, మీరు పోటీ చేసినా ఓడిపోయినావు, డిపాజిట్లో పోయినాయి కదా. 10 సంవత్సరాల పాలనలో మీరు డిపాజిట్లు కోల్పోయింది ఫస్ట్ టైం అనుకుంటా మీ పార్టీ. అసెంబ్లీలో గెలిచిన 38 సీట్లు, పార్లమెంట్లో ఓడిపోయారు కదా టోటల్గా. మరి దానికి సమాధానం మీరు ఏం చెప్తారు? తెలంగాణ ప్రజల్లో మీ మీద ఏ విధంగా వ్యతిరేకత వచ్చిందో మీకు తెలుసు, యాంటీ ఇన్కంబెన్సీ ఏ విధంగా వచ్చిందో తెలుసు. కేసీఆర్ గారు ఒకప్పుడు అనుకున్నారు కేసీఆర్ నిజంగానే బాగా చేస్తాడేమో, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన అని చెప్పుకున్న వ్యక్తి మరి ఈ విధంగా ఓడిపోతారని ఎవరు అనుకోలేదు, ఏ పార్టీ కూడా అనుకోలేదు చెప్పాలంటే. అలాంటిది
ఆ అహంకారంతో రకరకాల ఆలోచనలతోటి అవినీతి కుంభకోణాలతోటి ఇవన్నీ కూడా బయటపెట్టింది భారతీయ జనతా పార్టీ. అప్పుడున్న అధ్యక్షులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారి సారథ్యంలోనే ఇంటింటికి ఊరూరుకు తిరిగి మరి పాదయాత్ర ద్వారా బండి బయట పెట్టాం కాబట్టి ఈరోజు పార్లమెంట్లో కానీ తర్వాత అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించాం. సో ఇదంతా కూడా చీకటి ఒప్పందం చేసుకునేది ఈ రెండు పార్టీలు తప్పితే ఏ పార్టీ కూడా మా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోవాలనుకుంటున్నది. ఆల్టర్నేటివ్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా మేము ఎదుగుతున్నాం. సీట్లు వస్తున్నాయి, ఓట్లు వస్తున్నాయి, ఓటు పర్సెంటేజ్ కూడా పెరుగుతూ ఉంది, రోజు రోజు పెరుగుతుంది. మీరు చూస్తున్నారు భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగినా కూడా హర్యానాలో ఎవరు అనుకున్నారు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని? ఎవరు కూడా అనుకోలేదు. ఢిల్లీలో అనుకున్నారా పోనీ? ఎవరు అనుకోలేదు. కేజ్రీవాలే గెలుస్తారు అనుకున్నారు. కానీ అక్కడ ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు, ఏ పార్టీకి రేపొద్దున ఓటేసి గెలిపిస్తామో ఆ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతా ఉంది. ఎందుకంటే దగ్గర 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. సో రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రజల కోసం మేము చేయాల్సింది మేము చేస్తాం, ముందుకు పోదామని అనుకుంటున్నాం. అందుకే ఈ 3 స్థానాల్లో పోటీ చేసి మా అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఎస్, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ మిగతాలంతా కూడా ఈ గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగుల దగ్గర 34 లక్షల మంది ఉన్నారు. ఏ విధంగా వాళ్ళ గలం ఇప్పాలంటే వాళ్ళ మాటలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలంటే డెఫినెట్గా శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ తరఫున ఉండాల్సిందే. తర్వాత టీచర్ల సమస్యలు చాలా ఉన్నాయి. లీవ్ ఎన్కాష్మెంట్ కానీ డిఎల్ కానీ రకరకాల బెనిఫిట్స్ రావట్లేవు. దగ్గర 5 అనుకుంటాను ఇప్పటివరకు. ఆ పిఆర్సీ అమలు చేస్తా ఉన్నారు, అది కూడా పోయింది. ఇవన్నీ కూడా ఏంటంటే గెలిచే ముందు ఒక మాట మాట్లాడతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఉంది, 6 గ్యారెంటీలు రకరకాల అంశాలు ఇవన్నీ ఉన్నాయి. ఏది కూడా కాలేదు. ఉద్యోగులకు కాలేదు, నిరుద్యోగులు కావట్లేదు. తర్వాత విద్యార్థులకి కనీసం వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. 34 లక్షల మంది, ఒక్కొక్కరికి 50,000 రూపాయలు బాకీ ఉన్నారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అట్లాగే చెప్పింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిరుద్యోగులంతా కూడా, విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ టీచర్స్ కానీ కాలేజీ యాజమాన్యాలు కూడా మరి ఓడించాలనే ఆలోచనతో ఉన్నారు. సో డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ తరఫున 3 అభ్యర్థులు కూడా ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుస్తూ ఉన్నారు. అదే 3వ తారీఖు మనకు కనబడతా ఉంది. రైట్. సో సాదిక్ గారు, ఇక్కడ 3 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి రేపు పోలింగ్ జరుగుతుంది. అయితే తెలంగాణలో